న్యాయస్థానాలు ప్రజల దగ్గర విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాయనే చర్చ మనం ఇప్పటి వరకు పౌర సమాజం నుంచి వింటూ ఉన్నాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రజల దగ్గర మేము విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాం. ప్రజలకు న్యాయం చేయలేకపోతే ఈ కోర్టులు ఎందుకు, మూసి పడేయండి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. గ్రూప్ 1 పరీక్షల మెయిన్ పరీక్షల జవాబు పత్రాలు ఏవైతే ఉంటాయో ఆ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయి అని చెప్పి హైకోర్టులో వివిధ వ్యాజ్యాలు నమోదైతే వాటిని విచారించుకుంటూ వచ్చినటువంటి జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హర్నాథ్ శర్మల నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం నేరుగా చీఫ్ సెక్రటరీని మా ముందు హాజరు కండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. వాస్తవానికి నెల 11వ తేదీన దీని మీద ఈ గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయనే పిటిషన్ని విచారించి ప్రభుత్వానికి కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. ఆ ఆదేశాలు ఏంటి? ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళను నాన్ ఫోకల్ పోస్టులకి, అంటే ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేయండి, మా ఆదేశాలు తక్షణం అమలు చేయండి అండ్ వాళ్ళని ఎక్కడికెక్కడికి బదిలీ చేశారో ఆ లిస్టును రిజిస్ట్రార్కి అందజేయండి అని చెప్పి తదుపరి విచారణప్పుడు వారానికి వాయిదా వేసింది హైకోర్టు. అయితే వాళ్ళ తక్షణ ఆదేశాలు అమలు కాలేదు. అందుకని హైకోర్టు ఏం చేసింది? చీఫ్ సెక్రటరీని వ్యక్తిగతంగా మా ముందు హాజరు కమ్మని చెప్పి డైరెక్ట్గా చీఫ్ సెక్రటరీని హైకోర్టుకు పిలిపించి అసలు కడిగి పారేయడం అనే పదం చిన్నదేమో, నేరుగా చీఫ్ సెక్రటరీని అడిగారు, మా ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదు, తక్షణం అమలు చేయాలంటే అర్థం తెలియదా అని చెప్పి మధ్యలో 1-2 సార్లు అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తే మా ఎదురుగా నేరుగా చీఫ్ సెక్రటరీనే ఉన్నారు, మధ్యలో మీ జోక్యం ఏంటి అని చెప్పారు. అసలు మా ఆదేశాలు తక్షణం నాన్ ఫోకల్కి బదిలీ చేయాలనే ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదు అంటే ఫోకల్ నాన్ ఫోకల్ అని చెప్పి ఏమీ లేదు అన్నారట. ఫోకల్ నాన్ ఫోకల్ ఉంది అని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కూడా తెలుసు. 1966లోనే ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులు ఉన్నాయి. దాని ప్రకారమే బదిలీలు జరుగుతూ ఉన్నాయి. ఒక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి తెలిసిన విషయం చీఫ్ సెక్రటరీకి తెలియదా? తెలుసు. కానీ మీరు ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కుమ్మక్కయ్యారు అని చెప్పి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నేరుగా ఎదురుగ్గా ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నిలబెట్టి అంతవరకు పరిస్థితిని తెచ్చుకున్నారు. హైకోర్టు అంటే లెక్క లేకుండా. అసలు మీరు మా ఉత్తర్వులు అమలు చేయలేకపోతే ఒక చీఫ్ సెక్రటరీగా మీ కింది స్థాయి ఉద్యోగులు ఏం రెస్పెక్ట్ చేస్తారు? మీలాంటి అధికారుల వల్లనే న్యాయ వ్యవస్థ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతుంది అన్నది. ఆ నమ్మకాన్ని మేము కోల్పోనీయం. మేమన్నది ప్రజలకు ఇక్కడ పిటిషన్లు వేసిన వాళ్ళకి న్యాయం చేయడం కోసం. మేము ప్రజలకు న్యాయం చేసేది, మేము న్యాయం చేయడం మీకు ఇష్టం లేకపోతే పోయి ఆ కోర్టును మూసేయమని చెప్పండి, మూసేయండి. మరి మీరు ఇష్టరీతిన చేసుకుంటూ ఉంటే మేము ఆ విధంగానే చూస్తూ ఉండాలా అని చెప్పి అబో చెడ మడ వాయించి పడేశారు. తదుపరి విచారణ ఈరోజు ఉన్నట్లుంది. మా ఉత్తర్వులు తక్షణం అమలు చేస్తే చీఫ్ సెక్రటరీ, అంటే బేసిక్గా అడ్వకేట్ జనరల్ అడిగారు చీఫ్ సెక్రటరీకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని. మా ఆదేశాలు అమలు చేస్తే ఆయన రావాల్సిన అవసరం లేదు. అమలు చేయకపోతే ఆయన రావాలి. నెక్స్ట్ కోర్టు ధిక్కరణ చర్యలు ఆయన మీద చేపడతాం. చాలా తీవ్ర పరిణామాలను చీఫ్ సెక్రటరీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతుంది న్యాయ వ్యవస్థ మీలాంటి వాళ్ళ వల్లే అని. మేము ఆ పని చేయనీయం అని చెప్పి చాలా తీవ్ర వ్యాఖ్యలు. కోర్టు మూసేయండి. వాళ్ళ అభ్యర్థులతో కుమ్మక్కయ్యారు. ఫోకల్ నాన్ ఫోకల్ తెలియకపోతే తర్వాత పోయి ఫోన్లో ఏఐని అడగండి చెప్తుంది అని చెప్పారు భట్టు దేవానంద్ గారు. పోయి ఏఐని అడగండి చెప్తుంది. తెలియదని, ఉత్తర్వులు లేవని మా దగ్గరకు వచ్చి అబద్ధాలు చెప్పి ఆ అక్రమాలు జరిగాయని చెప్పి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ అభ్యర్థులతో మీరు కుమ్మక్కయ్యారు అన్నారు చీఫ్ సెక్రటరీని. ఎంత దారుణమైన పరిస్థితి. సీరియస్నెస్ చాలా సీరియస్ విషయం ఇది.
ఎంతవరకు పరిస్థితిని చీఫ్ సెక్రటరీ వ్యక్తిగతంగా హాజరై